హాయ్ ఎవ్రీవన్! ఈ ఉగాదికి చాలా టేస్టీగా ఉండే భక్షాలు లేదా నేతి బొబ్బట్లను చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బొబ్బట్ల ప్రిపరేషన్ అనగానే శనగపప్పును ఉడకబెట్టేసి తర్వాత శనగపప్పు బెల్లాన్ని మిక్సీ పట్టేసుకొని పెద్ద ప్రాసెస్ కాకుండా చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసమని నేను చూపించిన కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. అందులోకి కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. పసుపు ఆప్షన్ మాత్రమే, కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేను కొంచెం కలర్గా ఉండాలని వేసుకుంటున్నాను. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ 3 కూడా ఈ పిండిలకు పట్టేలా ఒకసారి కలుపుకుందాం. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ముద్ద అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి బొబ్బట్లు అనేవి అంత పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. తర్వాత మనకు ఒక 2-3 సార్లు చేతిపైన ఈ విధంగా నెయ్యి కొంచెం వేసుకొని ముద్దను ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా 2-3 టైమ్స్ చేయాలి. ఈ విధంగా కలిపితేనే మనకి పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కడాయిలోకి 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మనము 1.5 కప్పు మైదా గోధుమ పిండి తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీనికి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది పాకం అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని మనకి వాటర్లో బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు బెల్లం అనేది వాటర్లో కరిగిపోయింది. ఈ విధంగా కరిగేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కడాయిలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దీనిలోకి ఇది హీట్ అయ్యాక 4 స్పూన్ల మన సూజీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సూజీ రవ్వని అందులో నెయ్యిలో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత 1.5 కప్పు శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యి శనగపిండి మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి శనగపిండి కలర్ చేంజ్ అయ్యింది చూడండి. తర్వాత బెల్లం వాటర్ని ఈ విధంగా వడబట్టుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే వడబట్టుకుంటే పోతుందన్నమాట. తర్వాత ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం దగ్గరకు అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అప్పుడే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా కలిపితే మనకి కొంచెం దగ్గర పడింది చూడండి. తర్వాత అందులోకి కొంచెం సోంపు వేసుకుంటే మనకు బొబ్బట్లు తింటప్పుడు కూడా సోంపు టేస్టీగా ఉంటుంది. డైజెషన్ కూడా సోంపు అనేది బాగా పనిచేస్తుంది. అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇది మొత్తం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి తీసుకొని ఈ పూర్ణాన్ని ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెంగా తీసుకొని ఈ విధంగా చిన్న చపాతీలాగా ప్లాస్టిక్ కవర్ పైన చేసేసుకోవాలి. చిన్నగా ఈ విధంగా చపాతీలాగా చేసుకొని మధ్యలోకి మనం ఈ పూర్ణం బాల్ ఉంది కదా, అది పెట్టేసుకొని ఈ పిండితో కవర్ చేసేసుకోవాలి. తర్వాత పైన కూడా నెయ్యి రాసేసుకొని ఇంకొక ప్లాస్టిక్ కవర్ పైన పెట్టేసుకొని ఈ విధంగా చూడండి ఎంత సింపుల్గా వెళ్ళిపోతుందో స్మూత్గా. మనం జస్ట్ ఇలా అంటేనే ఇలా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనం బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా భక్షాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని తర్వాత చూడండి భక్షం అనేది మనకి ఏ విధంగా ఈజీగా వస్తుందో, కవర్ పై నుంచి తీస్తేనో చాలా ఈజీగా వచ్చేసింది చూడండి. తర్వాత పెనం పైన వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కొంచెం మంచి కలర్ వచ్చే వరకు భక్షము ఈ విధంగా కాల్చుకోవాలి. 2 వైపులా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. చక్కగా భక్షం అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్ని భక్షాలను కూడా ప్రిపేర్ చేసేసుకుంటే మనకి నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట. అంత టేస్టీగా, అంత చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఈ ఉగాదికి చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతాయి. థ్యాంక్ యూ.